మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన మెగా మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. జనవరి 12 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను. చిరంజీవి మామకి నయనతార సిస్టర్కి వెంకీ మామతోని చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ డైరెక్టర్ మామ అండ్ ఐ లవ్ యూ చిరంజీవి మామ ఆల్సో. మన డైరెక్టర్ ఎలా తీశారు అంటే ఇచ్చి పడేశారు, చింపి పడేశారు. యాక్ట్స్ అప్ ఫర్ యూ డైరెక్టర్ మామ. ఐ లవ్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అనిల్ గారికి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్కి షాన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్లే అనిల్ సార్ మంచి క్యారెక్టర్స్ వేసా. సంక్రాంతికి వస్తున్నాంలానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో బూతులు తిట్టా, దీంట్లో బూతులు తిట్టలేదు, అదే తేడా. మెగాస్టార్ ఇస్ బ్యాక్ అన్నారు. బ్యాక్ కాదు, పాడు కాదు, ఆయన అక్కడే ఉన్నారు ఆకాశంలాగా. అంతే, ఆయన ఎప్పుడు మెగాస్టార్ గారు సుప్రీం అక్కడే ఉంటారు, పై ఎత్తులో ఉంటారు. మళ్ళీ ఆయన్ని పాత పద్ధతిలో చూపించాలి, ఆయన గత చిత్రాలని ఆ పర్ఫార్మెన్స్ని గుర్తు చేయాలని అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి చిత్రం నిర్మించడమే అనిల్ యొక్క మొదటి విజయం. అలా చూపించినందుకు అక్కడి నుంచి ఆ తరం నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నా భాగస్వామ్యం చాలా చిన్నది, హుక్ స్టెప్ పాట ఒకటి రాశాను. బట్ చివరిసారిగా రాసినటువంటి పాట అది గుర్తుపెట్టుకుని అనిపించింది. అనిల్ థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మెగాస్టార్ గారికి మరో పాట రాసే అవకాశం కలిగించావు. భీమ్స్ గొప్పదైన బాడీ ఇచ్చావు. చాలా క్యాచీగా 4 పాటలు మా మిత్రులందరితో కలిసి పంచుకోవడం చాలా సంతోషం. ఈ సినిమా యొక్క విజయంలో ఆడియోకి కూడా మంచి కీలకమైనటువంటి పాత్ర ఉండటం చాలా చాలా సంతోషం. ఆల్మోస్ట్ ఇది ఒక సిల్వర్ జూబ్లీ నాకు. నేను వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి సగర్వంగా చెప్పుకోవచ్చు మా నాన్నకి, నాన్న నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు దేనికి పనికి రావు, అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం రోజు మా నాన్న తిట్టేవాడు. నాన్న ఇక్కడ నిలబడ్డాను, నా ముందు అనిల్ గారు ఉన్నారు, వెనక చిరంజీవి గారు ఉన్నారు, మధ్యలో నేను ఉన్నాను. ఇది ఒక మాటతోనో చేసిన కొన్ని పాటలతోనో చెప్పుకునేది కాదు. అండ్ సార్, మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు, నన్ను ఎందుకు నమ్మి ఇక్కడ దాకా తీసుకొస్తారో తెలియదు, నన్ను ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటారో తెలియదు. నాకు తెలుసు చాలామంది, చాలా మాటలు, చాలా ఇబ్బందులు, చాలా ప్రశ్నలు, చాలా సమస్యలు, వాటన్నిటిని దాటి వాటన్నిటిని అధిగమించి చివరికి భీమ్స్ ఉంటే బాగుంటుందని మీరు నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా నడిపిస్తారు. ఈ క్షణం ఇక్కడి నుంచి నాకు అనిపిస్తుంది, మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. ఈ క్షణం ఇదే వేదిక నుంచి అనిపిస్తుంది, మీకు కూడా నా పాదాభివందనం. పాటకు పూర్తిస్థాయి స్వేచ్ఛని, పాటకు పూర్తిస్థాయి గౌరవాన్ని, పాట యొక్క రూపం భీమ్స్ అయితే భీమ్స్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే, భీమ్స్ యొక్క తల్లిదండ్రులు గౌరవపడితే, గౌరవ ప్రపంచంలో గౌరవంగా వాళ్ళు పేర్కొనబడితే, దాని వెనకాల, ఈ కష్టం వెనకాల మీరందరూ చూపించిన ప్రేమకి, మీరందరూ నా వెనక నిలబడి నువ్వు ముందుండాలి అని చూపించిన ఇష్టానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 అవర్స్ అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద, పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే, థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్న ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్.
చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్ కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ. సర్వ సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడు వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడడానికి మొహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలుగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఫిల్మ్ లాంచ్ అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, పేరేంటన్నావు, సుష్మిత కొనిడల, అది ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఆ పేరు నిలబెట్టుకున్నావు అనుకుంటున్నావు. అండ్ ఫర్ మీ అండ్ ఎవరైనా జస్ట్ జనరల్గా గిఫ్ట్స్ అంటే దీపావళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తారు. బట్ నాకును సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి ఇచ్చారు గిఫ్ట్, బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఈ సినిమా ఫస్ట్ ఎప్పుడైతే బ్రదర్ మనం ఇలా మెగాస్టార్ గారితో సినిమా చేస్తున్నామంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డ్రీమ్ అనమాట, ఇంత పెద్ద హీరోతో సినిమా చేయటం. అండ్ మనం కూడా ఆయన చూసి పెరిగాం. డెఫినెట్గా నేను ఫస్ట్ నుంచి చాలా దాన్ని కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద, చెప్తా ఉన్నా అనిల్ కూడా. సో మనవాడు ఏంటంటే ఆగు నువ్వు ఎక్కువ మాట్లాడకు అన్న సస్ప్రెస్ చేస్తాడు. సో నేను ఎప్పటి నుంచో అన్న, బ్రదర్ ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుద్ది రాసుకో అని. నేను ఇది 3-4 మంత్స్ బ్యాకే ఈ మాట చెప్పాను. సో మనవాడు ఇప్పుడు కాదే టైం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. ముందు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్స్కి వెళ్ళినా కూడా ఆ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అని కాకుండా జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒక క్యామియో చేసిన వెంకటేష్ గారికి, నయనతార మ్యామ్, అందరూ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ నవ్వుతానే ఉంటాడు, చాలా ప్యూర్ హార్ట్ కాబట్టి మనందరం నవ్విస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బిగ్ సక్సెస్ బ్యానర్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సుష్మిత గారు ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమరబుల్గా చేసినందుకు ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచం గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాంట్లో మళ్ళీ నా కృతజ్ఞతను మీకు తెలియజేసుకుంటాను. అంతకుమించి నేనేం చేయలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా ఆయన అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూల, ప్రపంచం నలుమూల ఉన్న మెగా అభిమానులు అందరూ ఆయనతో పాటు, మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే
చిరంజీవి గారు అందరిని ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. సో వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి కొంతమంది అయితే ముద్దు పెట్టేద్దామని చూస్తారు. సో అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇదంతా కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు.